హాయ్ అండి. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న హెడర్ ఇంకా ఫూటర్ అన్నమాట. హెడర్ అంటే ఏంటంటే హెడింగ్ పెట్టుకోవడానికి మనం యూస్ చేస్తాం. ఫూటర్ అంటే ఏంటి అంటే పేజ్ నెంబర్స్ టైప్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, హెడర్లో ఉన్న మోడల్స్ చూద్దాం. హెడర్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఓన్లీ టైప్ టెక్స్ట్ సింగిల్ ఇచ్చాడు. హెడింగ్ సింగిల్ హెడింగ్ లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. కొన్ని చోట్ల అటు స్కూల్ సింబల్, స్కూల్ ఆర్ కాలేజ్ సింబల్ ఇటు ఉండి, అలాగే పేజ్ నెంబర్ మధ్యలో ఉండి, ఇలాగ ఎక్స్ట్రా ఇంకోటి చాప్టర్ నెంబర్ ఇక్కడ ఉండే వాటికి పెట్టుకోవాలి అనుకుంటే హెడింగ్లో ఈ బ్లాంక్ వాడతాం. అలా మనకి నచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది కొన్ని గైడ్స్లో చూసుకుంటే కనుక, కొన్ని బుక్స్లో చూసుకుంటే కనుక పేజ్ నెంబర్స్ టాప్లో ఉంటాయి. కొన్ని బుక్స్లో చూసుకుంటే కనుక పేజ్ నెంబర్స్ బాటంలో ఉంటాయి. కొన్ని ఏం చేస్తారంటే చాప్టర్ నేమ్ మధ్యలో పెట్టుకుని లెఫ్ట్ సైడ్ స్కూల్ ఎంబ్లమ్ కానీ కాలేజ్ ఎంబ్లమ్ కానీ ఉంటుంది. అలా మనకి నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అన్నమాట. హెడింగ్లో మనకి త్రీ టెక్స్ట్ టైప్స్ పెట్టుకోవాలంటే ఇది యూజ్ చేయాలి. అలా రకరకాల హెడర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తున్నాను. హెడింగ్ ఇక్కడ మనం డాక్యుమెంట్ టైటిల్ ప్లేస్లో హెడింగ్ పెట్టుకోవచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహాత్మా గాంధీ అని టైప్ చేస్తున్నాను. చూసారా, హెడింగ్ పెట్టుకోవడానికి డబుల్ క్లిక్ ఇచ్చేస్తున్నా, పక్కన ఎక్కడో ప్లేస్లో నార్మల్ అయిపోతుంది. హెడింగ్ పెట్టుకోవడానికి హెడర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు పేజ్ నెంబర్స్ టైప్ చేయాలంటే ఫూటర్ని యూజ్ చేస్తాం. సో నాకు ఏ మోడల్లో కావాలి అంటే ఇది తీసుకుందాం అనుకున్నా. చూసారా, ఇక్కడ డేట్ యాడ్ చేయమంటుంది, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో హెడర్, ఫూటర్, హెడింగ్ పెట్టుకోవడానికి హెడర్, పేజ్ నెంబర్స్ ఇచ్చుకోవడానికి ఫూటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.